వాళ్ళకు అనుకూలిస్తేనే కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అని పెట్టుకుంది. లేకపోతే ఏం క్రికెట్ స్టేడియంస్ దండిగా ఉన్నాయి వాళ్ళకి. వేరే ఫ్రాంచైజీ అయినా నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒకే టికెట్సే అంటే 3800 టికెట్స్ హెచ్సిఏ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అవి అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా తను హెచ్సిఏ ప్రెసిడెంట్ కొత్తగా అయ్యిండు జగన్మోహన్ అనేసి, తను మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ కావాలనేసి పోర్ స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కాంప్రమైజ్ అవుతుందా అవ్వదా? అవ్వకూడదాక వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇప్పుడు వాళ్ళు తనే చెప్పిండు, జగన్మోహనే చెప్పిండు, అరే మేము షాదీఖానా లాగా తయారు చేసుకుంటాం, ఇస్తాము, మాకు ఒక మ్యాచ్ ఆడితే ₹1,00,00,000 అట్లా ఇస్తారు వాళ్ళు. హెచ్ఆర్ఎస్ ఫ్రాంచైజీ 3800 టికెట్లు మాకు వస్తాయి అనేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయననే తగ్గాలి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కాంప్రమైజ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇండియాలో చాలా స్టేడియంస్ ఉన్నాయి. ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టుకుంటారు, చూసుకోవాలి. ఒకవేళ ఎస్ఆర్ఏకి మారిపోతే హైదరాబాద్ టీం అదే హైదరాబాద్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా? అది మనం చెప్పలేం మాకు. ఎందుకంటే ఫ్రాంచైజీ ఈ మధ్యలోనే క్లిక్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఒకప్పుడు చూసుకుంటే ఫ్యాన్ బేస్ అంత లేదు. గత 3 సీజన్ల నుంచి ఫ్రాంచైజీకి ఫ్యాన్ బేస్ హ్యూజ్గా పెరిగింది, నార్త్లో కూడా పెరిగింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి ఎంతసేపు ఉన్నా సరే. వాళ్ళు ఇట్లా టికెట్స్ విషయంలో గొడవలు పెట్టుకొని అది ఇది అనుకుంటే ఇప్పుడు చూడు ఎంత గలీజ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఒకవేళ ఇంకొక 3-4 రోజులు అయిందనుకో, ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఒక 3-4 డేస్ ఇదే కంటిన్యూ అయిందనుకో, పక్కాగా అయితే నెక్స్ట్ సారి ఫ్రాంచైజీ మారుతారు వాళ్ళు.